ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే షడ్రుచుల కలయిక అని చెప్తారు. షడ్రుచులు అనగానే 6 గుణాలకి, 6 రకాలైన జీవన సత్యాలకి సంకేతంగా తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు ఇవన్నీ కూడా చెప్తారు. దీనిని ఆధ్యాత్మికంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. మమకారపు కారాన్ని, మనోవికారాల పులుపుని, ఒడిదుడుకుల వగరుని, ఉక్రోషాన్ని పెంచే ఉప్పిని, చింతలతో కూడిన చేదిని, తీపి పలుకుల గురుబోధతో మేళవించిన షడ్రుచుల సమ్మేళనం మన జీవనయానం, ఆత్మవైపు సాగే ప్రయాణం. చాలా సంవత్సరాలుగా కవితలు రాయటం మానేశాను నేను. మీకందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి ఇది రాశాను. ఉగాదిలో 6 రుచులు, 6 గుణాలు, షడ్రుచుల కలయిక అని చెప్పుకుంటాము. కానీ ఇవి బ్రాంచెస్ కింద, వాటి పిల్లల కింద అహంకారం మాత్రం ఇంకా చాలా గుణాల కింద విభజించడం జరిగింది. అంటే ఒక్క గుణానికే అనేక రూపాలు ఉన్నట్లుగా అహంకారము అనేక రూపాలలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది. దానిని గ్రహించగలిగేది మనం సత్యంగా ఉన్నప్పుడు మాత్రమే. పూర్తి స్పృహతోటి, ఎరుకుతోటి ఉన్నప్పుడు, సాధనా బలం మనకి గట్టిగా ఉన్నప్పుడు అహంకారాన్ని గుర్తించగలుగుతాము. ఎరుకుతోటి దాని నుంచి మనం బయటపడగలుగుతాం. ప్రతి పండుగ కూడా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళడానికి ఒక సంకేతకాన్ని ఇస్తూ ఉంటుంది. ప్రకృతి ధర్మాలను అనుసరించి మన మానసిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తూ ఆధ్యాత్మికంగా ఈ సంసారాన్ని జీవన్ముక్తిగా మార్చుకోవటానికి ప్రతి దాంట్లోని మనకి సత్యాన్ని బోధిస్తూ మహాత్ములు ఈ పండుగలన్నీ మనకి పరిచయం చేశారు. అయితే నేను 5 రుచుల్ని, కారం, పులుపు, చేదు, వగరు ఇవన్నీ గుణాలతో పోల్చి గురువు యొక్క బోధన మాత్రం తీపితో పోల్చాను. ఆ 5 చిన్న బెల్లం ముక్కేస్తే అది నోట్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఆ పదార్థం ఎలా మారుతుందో అంత డిఫరెంట్గా ఉన్నటువంటి గుణాలన్నింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనకు ఒక గురువు అవసరం అవుతాడు. ఆ గురువు చెప్పే బోధే మనకి తీపి మాటలుగా మన జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుందని నేను అలా రాయటం జరిగింది. ప్రేమే నీ స్వరూపం అన్నది పార్ట్ 1 చెప్పాను కదండి. ఈరోజు పార్ట్ 2 మాట్లాడుకుందాం. మనిషిలో ఉండే స్వచ్ఛమైన ప్రేమ మహాత్మునిగా ఎలా మార్చుతుందో నిగమానంద జీవిత చరిత్ర, మనం ఆ యోగి యొక్క జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. నిగమానంద అనే యోగి భార్య మీద ఉన్న ప్రేమతోటి సాధనలోకి వస్తారు. అంటే అతనికి గత జన్మలో సాధన ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ జన్మలో అతను ముందుకు వెళ్ళటానికి ఒక కారణం భార్య మీద ఉన్న ప్రేమ. అతను తన భార్య గుర్తుకు రాగానే ఆమె పుట్టింట్లో ఉంటుంది. అప్పుడు ఆమెను చూడటానికని వెళ్ళే లోపు ఆమె మరణించినట్లు, ఆమెకి దహన సంస్కారాలు కూడా అయిపోయినట్లు తెలుస్తుంది. ఎలా అయినా సరే ఆమెతోటి నేరుగా మాట్లాడాలి అని ఒక బలమైన కోరికతోటి యోగ సాధనని ఒక పరికరం కింద అతను భావిస్తాడు. చనిపోయిన ఆమె భార్యతోటి మాట్లాడాలంటే కేవలం యోగ సాధనలో మాత్రమే సాధ్యమవుతుందని ఎంతోమంది మహాత్ములని కలిసి తాంత్రిక విద్య ద్వారా అనేక విద్యలను అభ్యసించి ఆమెతోటి నేరుగా మాట్లాడినట్లే ఆమె మరణం తర్వాత కూడా మాట్లాడతారు. కానీ అప్పటికీ కూడా అతనికి సంతృప్తి కలగదు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆమెను చూడలేకపోతున్నానని బాధ, వ్యాకులతతోటి అతను సాధనలో ఇంకా ఎన్నో మెలకువలు నేర్చుకొని పరిపూర్ణంగా ఆమెను చూడగలగాలి అనే ఒక తపన, పట్టుదలే అందుకు ముందుకు తీసుకెళ్తుంది సాధనకి. అంటే ఒక మనిషిని ప్రేమ ఎంతగా ప్రేరేపిస్తుంది అన్నదానికి నిగమానంద గారి జీవిత చరిత్ర నిదర్శనం. ఇప్పుడున్న ఈ కలియుగంలో ప్రేమ అనేసరికి ఆశించడం దగ్గరే ఆగిపోతున్నారు ప్రతి మనిషి కూడా. ఒక మనిషిలోని నిజమైన ప్రేమ పుట్టినప్పుడు
ఆ మనిషిని పూర్తిగా అహంకార శూన్యం కింద తయారు చేస్తుంది. అంటే అక్కడ ఇంకా ఏమీ ఆశించటం కానీ, శాసించటం కానీ, ఇలా ఉండాలి అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏమీ ఉండవు. అంటే అసలు అక్కడ ఇంకా మనిషే ఉండడు. పూర్తిగా తనను తాను కరిగించుకున్న ఆత్మస్థితే ప్రేమపూర్వకమైన స్థితి. అక్కడే పూర్తి ప్రేమ ఉంటుంది. అలాంటి ప్రేమ ఇప్పుడున్న మనుషులకి అర్థం కాకపోవటం వల్ల నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను, ఎదుటి వాళ్ళు చూపించట్లేదు అని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం వల్ల ఇప్పుడున్న ప్రేమ మనిషిని బాధకు గురి చేస్తుంది. కానీ నిజమైన ప్రేమలో అసలు బాధ అన్నది ఉండదు. పూర్తిగా తనను తాను కరిగించుకోవటమే కానీ ఇంకేమీ మిగులుండదు. అహంకార రాహిత్యమే ప్రేమ యొక్క పరిపూర్ణ తత్వము. అది అర్థం చేసుకోవాలంటే ప్రతి మనిషి కూడా సాధన చేయాలి. సాధన బాగా చేస్తేనే అసలైన ప్రేమ ఏంటన్నది అర్థమవుతుంది. అప్పుడు అసలు ఒక గడ్డి పరక నుండి కూడా ఏమీ నువ్వు ఆశించలేని స్థితికి చేరుకుంటావు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకు వచ్చింది ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవటానికే. ఒక మనిషి నుండి ఏదైనా ఆశించటానికి కానీ, ఒక మనిషి మీద పెత్తనం చేయటానికి కానీ, ఒక మనిషిని శాసించటానికి కానీ, నేను ఎలా ఉన్నానో ఎదుటి వ్యక్తి అలాగే ఉండాలని కానీ, ఈ భావోద్రేకాలు, మనోవికారాలు, మనోచాంచల్యము, ఇప్పుడు ఉగాది గురించి 6 గుణాలు చెప్పుకున్నాం కదా, వాటిల్లో ఇరుక్కుపోయి జన్మలను వృధా చేసుకోవటానికి మనం భూమి మీదకు రాలేదు. అందరూ కూడా బాగా గుర్తుకు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మనిషికి జ్వరం వస్తుందో ఆ మనిషి మందేసుకుంటేనే జ్వరం తగ్గుతుంది. పక్కనున్న వాళ్ళు వేసుకుంటే తగ్గదు కదా. ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి ప్రయాణం వాళ్ళదే. తోటి ప్రయాణికులుగా మాత్రమే ఉంటారు కుటుంబ సభ్యులైనా ఎవరైనా. ఆఖరికి గురువైనా సరే మనకి మార్గాన్ని మాత్రమే చూపించగలరు. మీరు ఆ నిజమైన ప్రేమను పొందాలి అంటే మీకు మీరుగా సాధన చేసుకోవాలి. ఎలాంటి ఎమోషన్స్లోని ఇరుక్కుపోకూడదు. ముఖ్యంగా ఈ ఆశించటాలన్నమాట. అంటే ఏంటంటే చిన్నప్పటి నుండి మన మీద ఒక రకమైన ధారణ జరుగుతుంది. చిన్నప్పుడు బాల్యం అంతా చదువని, కాస్త పెరిగాక జాబ్ అని, తర్వాత పెళ్ళని, తర్వాత వచ్చే లైఫ్ పార్ట్నర్, లైఫ్ లాంగ్ మనకి ఒక రకమైన భరోసా అని, వాళ్ళు మనం చూపించినట్లే ప్రేమ చూపించాలని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి మనుషులందరూ ఉండటం వల్ల ముఖ్యంగా లేడీస్ ఈ బాధకి లోనవుతున్నారు. ఎక్కువగా ఇంట్లో ఉండే మహిళలు సైకలాజికల్గా ఆ ఫీలింగ్స్లో నుంచి బయటపడలేకపోతున్నారు. జెంట్స్ అంటే కాస్త బయట తిరిగి రావటం వల్ల వాళ్ళకి ఊరట లభిస్తుంది. కానీ లేడీస్ మాత్రం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. వాళ్ళ చుట్టూరా కొన్ని రకాలైన మానసిక వికారాలతో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకొని అదే జీవితమని, అదే లోకమని బ్రతకటం జరుగుతుంది. అలా జీవించేటప్పుడు పూర్తిగా ఎదుటి వాళ్ళ నుండి మనం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి బాధ కలుగుతుంది. కానీ అసలు మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయటానికి కాదు కదా భూమి మీదకి వచ్చింది. అసలు ఇందులో కూడా నిజమైన ప్రేమ ఎంత ఉన్నది, అసలు ఇది ప్రేమేనా అన్న సత్యం మీకు ఎప్పుడైతే ఎరుకలోకి వస్తుందో, మీ సాధన ఎప్పుడైతే స్థిరపడుతుందో మీరు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మానేస్తారు. ఒక్కసారి ఏ మనిషి నుండి ఆశించకుండా జీవించటం మొదలుపెట్టి చూడండి. అసలు నిజంగా ఆశించినంతకాలం మీరు ఎంత సంఖ్యలో వేసుకొని ఉన్నారో మీకే అర్థమవుతుంది. అప్పుడే మీకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆశించటం మానేశారో మీ మనసులోనే ఒక రకమైన స్వేచ్ఛ ఏర్పడుతుంది. ఆశించడమే అన్ని దుఃఖాలకి కారణం కూడా. అసలు మీ లోపల ఉన్న మీ ఆలోచనలు, మీ మనసే మీ మాట వినలేనప్పుడు ఎదుటి వ్యక్తి లైఫ్ లాంగ్ మనకి నచ్చినట్లు ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇది తప్పు, ఇది ఒప్పు అని నేను మీకు ఎవరికీ చెప్పను. ఆశించటం వల్ల బాధపడుతున్నానని మెసేజ్ పెట్టారు కదా, దానికి నాకు తెలిసిన జ్ఞానం నేను చెప్తున్నాను. మనము ఎప్పుడైతే ఆశిస్తున్నామో అప్పుడే మనకి అన్ని రకాలైన బాధలు కూడా స్టార్ట్ అవుతాయి. అసలు ఆశించడం అనే దారి ఎంతవరకు కరెక్ట్? మనలో ఉన్న గుణాలన్నీ కరిగి అహంకారం మొత్తం తొలగి
పూర్తిగా పరిపూర్ణమైన ప్రేమ స్వరూపంగా మనం మిగిలిపోవటానికి, ఆ సత్యానుసంధానం జరగటానికి మనం భూమి మీదకి వచ్చాం. కానీ పూర్తిగా మనం వచ్చిన దారి మర్చిపోతున్నాము. మనం అనేక రకాలైనటువంటి ముసుగుళ్ళు వేసుకొని ఇంకా ఇంకా కొత్త రకాలైనవి తగిలించుకొని విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ అయ్యి పెంచుకొని వాటిల్లోనే ఇరుక్కుపోయి ఉండిపోతున్నాం. అందుకే ఇందాక నిగమానంద గారి జీవితం గురించి చెప్పాను. అంటే ఏ ప్రేమైనా సరే మనల్ని భగవంతుడి వైపు నడిపించేదిగా ఉండాలి. అతని యొక్క స్వచ్ఛమైన ప్రేమ అతనిని యోగం వైపు నడిపించింది. ప్రతి మనిషి యొక్క కర్మ ఒకేలా ఉండదు. ఒక సత్యము అందరి జీవితంలో ఒకే రకంగా కనిపించదు, అనేక రకాలుగా ఉంటుంది. మనకి సత్యము అనిపించింది, ఎదుటి వాళ్ళకి అసత్యం అని అనిపిస్తుంది. అసలు సుఖము దుఃఖము అనేవి కూడా రెండు కాదు, ఒకే పదార్థానికి ఉన్న రెండు తొడుగులు లాంటివి అన్నమాట. ఒకవైపు సుఖంలాగా కనిపిస్తుంది, ఒకవైపు దుఃఖంలాగా కనిపిస్తుంది. ఈ రెండిటిలోని స్థిరత్వం మనం సాధించకపోతే, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోకపోతే, ఈ రెండింటికి అతీతంగా ఉన్న సత్యాన్ని మనం చేరుకోలేము. ఒక మనిషి యొక్క ప్రేమ యోగం వైపు నడిపిస్తుంది, ఇంకొక మనిషికి ఆ ప్రేమ పట్ల ఉన్న విరక్తి భావం వలన యోగం వైపు నడిపిస్తుంది. నిగమానంద గారి జీవితంలో భార్య మీద ఉన్న ప్రేమ వలన అతను యోగం వైపు నడిచారు. అదే చెవిటమమ్మ అవధూత గారు మనం కథ తీసుకుంటే ఆమె భర్త దగ్గర అనుభవించిన బాధలకి ఆమె విరక్తితోటి శ్మశానంలో జువ్వు చెట్టు కింద సాధనలో కూర్చుండిపోయారు. అక్కడ ఆమె ప్రేమని మమకారాన్ని పెంచుకొని గృహంలో ఉండిపోలేదు. ఆమెను విధి ఇటువైపు మరల్చింది, నిగమానంద గారిని ఇటువైపు మరల్చింది. అంటే ఒకే రకమైన స్థితి వాళ్ళ యొక్క కర్మను బట్టి, పూర్వజన్మ యొక్క వాసనలు బట్టి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సామాన్యంగా ఉన్న మనుషులకి ఇవేమీ అర్థం కావు. కాబట్టి గురువు చెప్పిన దాన్ని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పాటిస్తే మనం కూడా అహంకార రాహిత్యంలో అయిన ప్రేమలో మనం పూర్తిగా మునగగలుగుతాం. కానీ దానికి మనకి పూర్తి దృఢ విశ్వాసము, భగవంతుడి పట్ల నమ్మకము, అచంచలమైన భక్తి ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు గురువు చెప్పిన 3 ముక్కలు మనకి సత్యమని నర్సరీ పిల్లల్ని అడిగినా చెప్తారు. ఏంటి? తక్కువగా మాట్లాడాలి, తక్కువగా నిద్రపోవాలి, తక్కువగా తినాలి. అసలు ఈ ఒక్క వాక్యాన్ని ఆచరించినట్లయితే అదే మనల్ని పరిపూర్ణమైన ప్రేమ వైపు నడిపిస్తుంది. నా జీవితంలో ఎంతమందిని చూశానోనంటే సత్యం పూర్తిగా తెలుసు, ఎన్నో పుస్తకాలు చదువుకొని ఎంతోసేపు ధ్యానం చేసి ఎంతోమంది మహాత్ముల యొక్క దర్శనం చేసుకొని కూడా వాళ్ళ మనసులో ఉన్న వికారాల వల్ల వాళ్ళు చుట్టూరే ఏర్పరచుకున్న సర్కిల్లో నుంచి బయటికి రాలేక చాలామంది లేడీస్ ఇప్పటికీ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ సర్కిల్లో నుంచి అసలు ముందు బయటికి రావటానికి ఇష్టపడట్లేదు. ఓషా అంటాడు, దుఃఖంలో ఉన్న మనిషి ఎప్పుడు బయటపడటానికి ఇష్టపడడంట. ఎందుకంటే ఆ దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఇంకొకరితో పంచుకుంటూ వాళ్ళ ఓదార్పును ఆశిస్తూ కొంతమంది అందులోనే అలా ఉండిపోతారంట. అందరూ కాదనుకోండి, కొంతమంది అయితే ప్రయత్నంతో సాధిస్తూ ఉంటారు. కానీ మళ్ళీ మళ్ళీ అందులో పడిపోతూ ఉంటారు. కొద్ది రోజులు సాధన చేస్తారు, వాళ్ళకి రిజల్ట్ రాలేదా అనుకుంటారు, మళ్ళీ అదే రకమైన బాధలో ఉండిపోతారు. ఎంతలా ఉండిపోతారంటే నేను చూశాను, సొంత ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు అందరూ కూడా ఒక 20-30 సంవత్సరాల నుండి ఒక సర్కిల్ లాగా ఇదే నా లైఫ్, ఇదే నా జీవితం, నేను ఇలా ఆశించి మ్యారేజ్ చేసుకున్నాను, ఇది జరగలేదు, ఇంకెక్కడితో నా లైఫ్ అయిపోయిందని చెప్పి మూవీలో ఉన్న సాడ్ సాంగ్స్ అన్నమాట, విపరీతంగా బాధను గురి చేసే పాటలు అన్నమాట. అంతా భ్రాంతియేనా అనే పాట, మాను మాగును కాను అనుకుంటూ ఆ 2-3 పాటలనే 20 సంవత్సరాలుగా వింటూ వింటూ ఇంక నా జీవితం అయిపోయింది, నన్ను ప్రేమించే మనుషులు దొల్లేరు, ఇక్కడితో నా లైఫ్ అయిపోయిందని చెప్పేసి పదే 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 వాళ్ళు ఎలా ఊహించారో అలా జీవితం లేదు అని
ఇంకా అక్కడితోటే వాళ్ళ మనసుకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా ఏ రకమైన ప్రయత్నము చేయకుండా చేసినా కూడా దాంట్లో రిజల్ట్ సరిగా కనిపించలేదని ఇంకా ఉచ్చులో నుంచి బయటకు రావట్లేదు. ఇంక 24 గంటలు అదే మననం చేసుకుంటూ జీవించటం వల్ల వాళ్ళ ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించిపోయి నిరాశ నిస్పృహకి లోనయ్యి ఇంకా కలుషితమైన ఆహారం తినటం వల్ల అనేక కారణాల వల్ల ఒకదానికొకటి తోడయ్యి వాళ్ళు ఎంత అందంగా ఉన్న మనుషులు కూడా కళావిహీనంగా అయిపోయి మానసికంగా ఇంకా అదొక డిప్రెషన్ అనుకోండి, ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే అసలు ప్రేమ అన్న మాటకి నిజమైన నిర్వచనం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమ అంటే ఆశించడము, శాసించడము, సాధించుకోవటం, ఇంకంతే. ఒకరి చేతిలో ఒకరు చేసుకొని చచ్చిపోవడం అనుకుంటున్నారనమాట. జీవితాంతం ఇంకదే. కొన్ని నగలు, కొన్ని చీరలు, కొన్ని ప్రాపర్టీ, ఇవన్నీ ఏర్పరచుకొని ఒకరికొకరు ఉంటూ ఇంకా అలా చచ్చిపోవడం, అదే ప్రేమ, అదే జీవితం అనుకుంటున్నారు. అసలు నిజమైన ప్రేమని ఏ రోజైనా అనుభూతి చెందితే కదా నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. అసలు స్వేచ్ఛ అంటే ఏంటో తెలియట్లేదు. 5 నిమిషాలు కూడా నిరంతరంగా వస్తున్న ఆలోచనల యొక్క తాకిడిని ఆపలేకపోతున్నారు. అసలు ఇంత చిన్న విషయంలోనే ముందుకు వెళ్ళలేనప్పుడు పూర్తి అహంకార రాహిత్యమైన ప్రేమని ఎలా అనుభూతి చెందగలుగుతారు? ఇక్కడే ఆగిపోతున్నారు అందరూ కూడా. అదే నిజమైన ప్రేమ అనుకుంటున్నారు. మళ్ళీ దానినే తిరిగి కోరుకుంటున్నారు. ఇంకా వాటి చుట్టూరానే అలా తిరుగుతుందనమాట. ఎంత అద్భుతంగా మనల్ని ప్రేమగా చూసుకునే మనిషి ఉన్నా కూడా ఒక మనిషి మంచం మీద ఉన్నప్పుడు 1 నెల రోజులు, 2 నెలలు చూడగలుగుతారు. ఆ తర్వాత అండి ఎవ్వరూ చూడలేరు, విసుగు వస్తుంది. చూడలేరు అంటే అక్కడ వాళ్ళకి వేరే తప్పుడు ఉద్దేశం కాదు, అంతే. ఇంకా అక్కడితోటి వాళ్ళ శక్తి క్షీణిస్తుంది. అందుకే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఒంట్లో ఓపుకుండగానే సాధన చేసుకోవాలి. నువ్వు అనారోగ్యం పాలయ్యి మంచాన్న పడకూడదు. ఒక మనిషి పూర్తి అనారోగ్యంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నిజమైన ప్రేమ యొక్క విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరి ప్రయాణం వాళ్ళు చేసుకోవలసిందే. అది ఆత్మ ప్రయాణమైన, భౌతికమైన జీవన ప్రయాణమైనా సరే. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకృతిని గమనిస్తూ ఉంటే ఎన్ని మార్పులు కనిపిస్తాయి. ఉదయం ఒకలా ఉంటుంది ప్రకృతి, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది, రాత్రి ఒకలా ఉంటుంది. మనకు వచ్చే ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు, ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు వస్తున్నప్పుడు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అంతెందుకు, అసలు మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేము. అలాగా ఏంటంటే అనేక దశలు, జీవితంలో అనేక దశలు, మనిషి యొక్క శరీరంలో అనేక దశలు, మనసులో అనేక దశలు, చుట్టూరా ఉన్న ప్రకృతిలో అనేక దశలు. ఏది కూడా కేవలం ఒక్క దశ మాత్రమే ఉన్నది ఎక్కడైనా సరే ఉందా? అలాగే జీవితంలో కూడా ఏది ఒక్కదానితోటే ముడిపడి ఉండదు. అంటే అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన విషయాలు. అంతేకాని ఒక్క మనిషి దగ్గర, ఒక్క మనిషి యొక్క ప్రేమ దగ్గర జీవితం ఎప్పుడూ ఆగిపోకూడదు. జీవితం అంటే మొత్తం అనేక దశల యొక్క కలయిక అన్నమాట. అంటే ఒక్క మనిషి చుట్టూరానే, ఒక్క కుటుంబం చుట్టూరానే మన మనసు పరిమితం అయిపోకూడదు. జీవితంలో ప్రతీదీ భాగమే. మనం 50 సంవత్సరాల, 100 సంవత్సరాల, ఎంతకాలం జీవించినప్పటికీ కూడా ఎన్నో దశలుంటాయి, ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అంటే మన జీవితాన్ని ఒక 100 భాగాల కింద విభజిస్తే మీరు కేవలం 1, 2 పట్టుకొని వేలాడుతూ ఉండిపోతారు. ఆ ఒక్కదాని చుట్టూరానే మీ మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది. అలా కాదు, 100 భాగాలకి కూడా మీరు సమానమైన న్యాయం చేకూర్చాలి. అన్ని ముఖ్యమైన విషయాలే, అన్ని ముఖ్యమైన దశలే. ఎప్పుడూ కూడా ఒక మనిషి దగ్గర కానీ, ఒక విషయం దగ్గర కానీ, ఒక పరిస్థితి దగ్గర కానీ ఎప్పుడూ ఆగిపోకూడదు. ఎందుకంటే అది మనం కాదు, ఆ పరిస్థితి మనం కాదు, ఆ కుటుంబము మనం కాదు, ఏది మనం కాదు.
అసలు ఈ శరీరమే మనము కాదన్న సత్యం తెలుసుకున్నాం కదా ధ్యానంలోకి వచ్చాక. ఇక్కడ సమస్య ఏంటంటే విన్నది విన్నట్లే వదిలేస్తున్నారు. ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఆత్మనే నేను. అంటే చిన్నపిల్లవాడు 2 1 2 2 4 2 3 6 అని చదివి కంఠస్థం చేసినట్లు ప్రతి ప్రవచనాన్ని విని ప్రతి పుస్తకాన్ని చదివి అలా బ్రెయిన్లోనే ఉంచుకుంటున్నారు. దాన్ని అనుభవంలో పెట్టడానికి ప్రయత్నించట్లేదు. అస్సలు ఒక్కసారి ఏదైనా మనకి ఇలా జరగగానే అప్పటికప్పుడు మన మనసు స్పందించవచ్చు, తప్పులేదు, మనకి ఇంకా సాధన లేదు కాబట్టి. కానీ వెంటనే ఎన్నిసార్లు ఇన్ని వీడియోలు ఎంత జ్ఞానం విన్నాం కదా, మనకి వెంటనే గుర్తుకు రావాలి కదా, ఇదొకటే జీవితం కాదు, ఈ శరీరమే మంద కాదు కదా, ఈ విషయం మాత్రం మందా, మనం ఒక దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాము? 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నాము? అది మనకి నచ్చినట్లు జరగాలి అని అసలు ఎందుకు కోరుకుంటున్నాము? అసలు విచారణ చేస్తే అప్పుడు మీకే అంత అర్థమవుతుంది. అప్పుడు మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. ఏ విషయం దగ్గర కూడా, ఏ పరిస్థితి దగ్గర కూడా ఆగిపోకూడదు. మన జీవితం మొత్తం అనేక వేల దశలుగా మార్పు చెందుతూనే ఉంటుంది. ప్రకృతి మార్పు చెందుతుంది, మనసు మార్పు చెందుతుంది, శరీరం మార్పు చెందుతుంది, జ్ఞానం కూడా మార్పు చెందుతుంది. ఈ మార్పులన్నీ ఆగిపోయి మూలంలోకి వెళ్ళి సత్యంగా స్థిరమయ్యే వరకు మార్పుకు లోనవుతూనే ఉంటుంది. ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత కూడా మనం ఇంకా అలా స్పందించకూడదు. నిజమైన ప్రేమ ఏంటన్నది అర్థం చేసుకొని ఆశించడాలు, శాసించడాలు, తాపత్రయపడిపోవడము, మనోవికారాలు, ఇప్పుడు ఈ షడ్రుచులు మనం చెప్పుకున్నాం కదా, అలా అన్నమాట. అన్ని రకాల వికారాలకి ఒక్కటే మందు, అదేంటంటే గురుబోధ అన్నమాట. గురువు చెప్పిన దాన్ని, విన్నదాన్ని అనుభవపూర్వకంగా పెట్టుకుంటేనే మనం ఎంతకాలం విన్నదానికి సార్థకత. విన్నది విన్నట్టే ఒక సినిమాలాగా వదిలేస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ జన్మలకు వచ్చి మళ్ళీ మళ్ళీ అన్ని దశల్ని అనుభూతి చెందుతానే ఉంటాం. అంటే చదివిన క్లాస్నే మళ్ళీ మళ్ళీ చదవాలన్నమాట. ప్రతి జన్మలోని ఒకటో తరగతి చదువుకుంటూ ఉండిపోతే ఎలా ఉంటుంది? విసుగు రాదా? అలాగే ఈ విషయాల పట్ల, ఈ పరిస్థితుల పట్ల కూడా మనకి విసుగు రావాలి కదా. అది మనకి ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది? అందులో ఉన్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నీ ఎరుకలోకి తెచ్చుకుంటావో ఆ విషయం రిపీట్ అవ్వదనంటే భౌతికంగా ఆ విషయం ఉన్నా కూడా దాని యొక్క స్పందన నీ మనసులో ఉండదు. నువ్వు స్పందించే తీరులో మార్పు వస్తుంది. అదే నిజమైన ప్రేమ. మెల్లమెల్లగా అహంకారం కరిగిపోయి అన్ని వికారాలు తొలగి నిజమైన ప్రేమగా సంస్థితమవుతావు నువ్వు. అలా సంస్థితం అవ్వటమే ప్రేమే నీ స్వరూపము అంటే. అది ఎలాంటి మాటలలో కానీ, భావాల రూపంలో కానీ, ప్రవచనాల రూపంలో కానీ వ్యక్తం చేయలేం. ఎవరికి వాళ్ళే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా, ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా, ప్రజాధనం కానీ కళా విలాసం, ఏ ప్రయోజనం లేని వృధా వికాసం, కోసే కోయల పోతే కాలం మాగిందా, పారే ఏరే పాడే మరో పదం రాదా, మురళికి గల స్వరముల కల పెదవిని విడి పలుకదు కదా, తరలి రాద తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం. ఈ పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రుద్రవేణిలో రాశారు. ఈ సందర్భానికి మ్యాచ్ అవుతుందని చెప్తున్నాను. బ్రతుకునలేని శృతి కలదా, ఎదసడిలోనే లయలేదా అంటే సంగీతంలోనే శృతి లయలు కాదు, మన జీవితం కూడా ఒక శృతిలాగా, ఎదసడి కూడా లయలాగా ఉంటుంది అని. ఏ కళకైనా అంటే ఏ కళ అంటే ఆర్ట్, ఇంకొకసారి ఏ కళ అంటే మనకి నిద్రలో వచ్చే స్వప్నాలు.
ఆర్ట్కైనా నిద్రలో వచ్చే స్వప్నాలకైనా ఆ కళకైనా ఈ కళకైనా కూడా జీవిత రంగమే వేదిక కాదా, ఈ జీవితాన్నే వేదికగా చేసుకునే కదా రెండు కూడా ఏర్పడ్డాయని. ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం. ప్రజలకు ఉపయోగపడితేనే కదా ధనానికి విలువ, మనిషికి ఉపయోగపడితేనే కదా వ్యక్తిత్వ వికాసం కూడా. ఏది ఉపయోగపడకపోతే అది వృధా వికాసమని. కూసే కోయిల పోతే కాలం ఆగిందా, పారే ఏరే పాడే మరో పదము రాదా. కోయిల ఒక్క వసంత ఋతువులోనే కదా కూస్తుంది. కోయిలతో పాటు కాలం కూడా ఆగిపోదు. ఆ తర్వాత వర్షాలు పడి నదులు ప్రవహిస్తూ ఉంటే కొండ మీద నుంచి కిందకు పడే నదీ జలపాతాల యొక్క శబ్దము, ప్రతి దాని యొక్క కదలిక కూడా ఆ నదులలో నది ప్రవహించే దానిలో కూడా నువ్వు వినగలిగితే సంగీతం ఉంటుంది. ఎక్కడా కూడా ప్రకృతి ఆగిపోలేదు, నువ్వు కూడా ఆగిపోవద్దు అనే. కూసే కోయిల పోతే కాలం ఆగదు, పారే ఏరే పాడే మరో పదం రాదా. మురళికి గల స్వరముల కల పెదవిని విడి పలుకదు కదా. పెదవికి దగ్గరగా పెట్టుకొని మురళిలో నుంచి సంగీతం ఊదితేనే కదా ఆ మురళి యొక్క స్వరముల కల ఆ శబ్దం పైకి వస్తుంది. అలాగే నువ్వు కూడా ఆత్మను అంటిపెట్టుకొని ఉండాలి కదా. తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. వసంతం దగ్గరికి వనాలు వెళ్ళవు, వనాల దగ్గరికే వసంతం వస్తుంది. తరలి రాదా తనే వసంతం, తరలి వస్తుంది కదా వసంతం తన దరికి రాని వనాల కోసం, తన దగ్గరికి రాని వనాల కోసం. మనం భగవంతుని వెతుక్కుంటూ వెళ్ళలేకపోతున్నామని భగవంతుడే మన దగ్గరికి వసంతం రూపంలో వస్తున్నాడనమాట. దానికే ప్రతీక ఈ ఉగాది. ప్రతి మాటతోటి పాటతోని మాటతోని కవిత్వంతోని జ్ఞానంతో ఇన్ని రూపాలలో ఈ పాటలో తరలి రాదా తనే వసంతం అన్నట్లు మన దగ్గరికి భగవంతుడే జ్ఞానం రూపంలో అనేక విధాలుగా వస్తున్నాడు. అది ఉపయోగించుకొని ఎంత ఎత్తు ఎదుగుతావన్నది సాధకుడి యొక్క చేతిలో ఉంటుంది. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అని ఇంకో పాటలో కూడా చెప్తారు. ఏంటంటే మన సంతోషమే మనకి సగం బలాన్ని ఇస్తుంది. మనం నవ్వుతూ హాయిగా లేకపోతే నిరాశ నిస్పృహకు లోనవుతాము. ఆయుష్ రోజు రోజుకి తగ్గుతుందన్నమాట. ఆపకుండా నువ్వు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేలాగా ఆనంద బాష్పాలు కారుస్తూ నవ్వుతారు చూడండి. అలా నవ్వినప్పుడు ఒక్కసారి అలా కనుక నవ్వితే మీకు 4 రోజులు ఆయుష్ పెరుగుతుందంట. ఇది రీసెర్చ్లో చెప్పారనమాట. అందుకే అమెరికాలో క్యాన్సర్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద జబ్బులున్న హాస్పిటల్స్ అన్నింటిలోని లాఫింగ్ థెరపీ అని చెప్పేసి ప్రత్యేకించి కామెడీ చేస్తూ నవ్వించే వాళ్ళని తీసుకొచ్చి పేషెంట్లను ఎక్కువగా నవ్విస్తూ ఉంటారంట. ఎందుకంటే అంత పగలబడి పేషెంట్లు నవ్వితే వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుందంట. అందుకే చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వటం అలవాటు చేసుకుంటే మనకి చాలా మంచిది. అందరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.